ఇక వదిలేదు లేదు వదిలేదు వదలమన్నారు గట్టిగా పట్టుకోరి. అంతకుముందు పట్టుకోలేదా? బీఆర్ఎస్ ఉన్నప్పుడు పట్టుకోలేదా? ఇయ్యాల వదిలేదు లేదట. గులాబీ రాజకీయ పార్టీ ప్రత్యర్థిగా జాగృతి, అటాక్ చేయాలని నేతలకు అధిష్టానం ఆదేశం, విమర్శలకు ప్రతి విమర్శలు చేయాలని సూచన అంటూ అరే వరే వా ఇక స్టార్ట్ చేసింది. అంటే ఇన్ని రోజులు ఓపిక పట్టింది. ఫస్ట్ నాడు బాపు గొప్ప, బాపు ఒక్కడు గొప్ప, మిగిలిన వాళ్ళంతా దొంగలని చెప్పింది. ఇలా బాపు మీద కూడా యుద్ధం ప్రకటించింది. నేను మొదలే చెప్పిన ఆ సినిమాలో డైలాగు ఎక్కడ పోలేదు. ఎగ్జాక్ట్గా చెల్లెల రూపంలో కూతుళ్ళ రూపంలో మన ఇంట్లోనే తచ్చాడతారు, మన ఇంట్లోనే తిరుగుతారు. ఇగో కరెక్ట్గా కల్వకుంట్ల కవిత నో దేవినపల్లి కవిత ఇలా అదే పని చేస్తూ ఉంది. డైరెక్ట్గా అటాక్కి సిద్ధమైపోయింది. ఏం అటాక్కి నాకు ఒకటి అర్థం కాలే. జాగృతి నేతలు ఎంతమంది? నేను వాళ్ళని తక్కువ చేసి చెప్తలేను నేను, కాకపోతే కంపేర్ చేసుకోరు ఒకసారి. అదే ఒకవేళ బీఆర్ఎస్ శ్రేణులు గనక సేమ్ టెంపోతోని సేమ్ బ్యాండ్ విడ్తోని చేస్తే తట్టుకుంటారా? ఒకసారి ఆలోచించుకోరు. అసలు నీ వెనక తిరిగేటోళ్ళంతా కూడా ఎవరు? వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు? జాగృతిలో పుట్టిన వాళ్ళ, లేకపోతే వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళ? బీఆర్ఎస్లోకి వెళ్ళి ఈడ అవకాశాలు లేకనో లేకపోతే నువ్వు ఇచ్చే ఏదో ఒక దానికి ఆశపడి వచ్చిన వాళ్ళని మీ వాళ్ళే అంటా ఉన్నారు. మేము అంటలేము, మీ వాళ్ళే అంటా ఉన్నారు. సో డైరెక్ట్గా అటాక్ చేయడానికి సిద్ధమైందట. ఇక ఎంత అటాక్ చేస్తే ఏదో అంటారు కదా, ఇంటోడే శత్రువు అయినాక ఎవడేం చేస్తాడు? ఇంటోడే దొంగ అయితే ఇక బయట ఉన్న అనేం లాభం? బయట ఉంటే ఏమనస్తుంది? ఇప్పుడు కొట్లాడాల్సింది బయట శత్రువులతో కాదు, ఇంటి శత్రువులతో కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది కేసీఆర్కి. బీఆర్ఎస్ బిడ్డతోనే కొట్లాట. సేమ్ వైఎస్ షర్మిలను ఎగ్జాక్ట్గా చూపిస్తుంది మనకు. అక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎట్లయితే ఓడించడానికి ప్రయత్నం చేసిందో షర్మిల, ఇక్కడ కూడా సేమ్ మళ్ళా అన్నను ఓడించడానికి బయలుదేరింది కవిత. సో మరి ఎట్లా ముందు ఇలా యాక్చువల్గా వాళ్ళ ఇంటి పంచాయతీ అంతా మనకు అస్సలు అవసరం లేని పంచాయతీ. కాకపోతే ఏమవుతుందంటే తెలంగాణ బాగుపడలేదు, సామాజిక తెలంగాణ ఇంకా రాలేదని చెప్తా చూడు, అక్కడ మనకు వచ్చినటువంటి ఇబ్బంది. 10 ఏళ్ళు నువ్వు ఆనే ఉంటివి. నేను ఇంకా మహిళా నాయకురాలు కాబట్టి జస్ట్ ఈ మాటలతో సరిపెడుతున్నా. ఇంకోటి అయ్యి ఉంటేనా ఇన్ని రోజులు ఏడవన్నో తాత కొడుక అని అడిగేటోళ్ళం. ఏడవన్నో నువ్వు ఇన్ని రోజులు ఎవరి దగ్గర ఉన్నావు, ఇన్ని రోజులు అటు ఉండి ఏం చేసినావు, ఇలా బయటకు వచ్చి నీతులు చెప్తున్నావు అని బయట చాలా మందిని అన్నాం మనం. బట్ మహిళా నాయకురాలు కాబట్టి మనం నిజంగానే హద్దులని మాట్లాడుతూ మనకు అవసరం కూడా లేదు. కాకపోతే ఇన్ని రోజులు మరి అక్కడ ఉన్నప్పుడు అక్కడ జరిగిన అవినీతి ఎందుకు చెప్పలేదు? ఇది మేము అడిగేది. ఇలా ఏదో అవినీతి జరిగింది, దోసుకున్నారు దాచుకున్నారని చెప్తా ఉన్నావు, మరి నీ కమిషన్లు తీసుకొని పక్కకు పెట్టుకున్నావా? అయితే మొత్తానికైతే ఇక కల్వకుంట్ల కవిత ఏమంటుంది, దేవినపల్లి కవిత సారీ మళ్ళీ వస్తుంది తెలుసా. ఎందుకంటే ఇంకా ఆ పేరు పలికి అదే పేరు వస్తుంది. సరే కాంగ్రెస్కి అనుకూలమని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అని, కవితకు మద్దతు రాకుండా చేయాలనే భావన. వీళ్ళు పార్టీపై నేతలతో ఎవరు మాట్లాడినా ఊరుకోవద్దంటూ వారిని ఎవరు రక్షించలేరు, మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరే సమాధానం చెప్పాలి, మంది మాగదులు మాట్లాడితే ఎలా, హరీష్ రావుపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు అంటూ ఎట్లయిపోయిందంటే కంట్లో నలుసు లెక్క పంట కింద రాయి లెక్క మంచిగా బీఆర్ఎస్ వాళ్ళకు మోపోయింది. ఇక మోపోయిందంటే తయారైంది. అట్లా తయారు చేసింది ఎవరు? పాలు పోసి పెంచితే ఏమవుతుంది చివరికి? అట్లా కవితతో తాడో పేడో తేల్చుకోవడానికి బీఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్నారు. ఆమె చేసే విమర్శలకు ప్రతి విమర్శలు చేయబోతున్నారు. అయితే కవితని ఇకపై రాజకీయ ప్రత్యర్థిగానే చూడాలని, మరి ఆమె అట్లా చూస్తే మన మీదకి ఇట్లా చూడాలని అనుకుంటా ఉన్నారు వాళ్ళు. ఆమెనేమో ప్రత్యర్థులుగానే చూస్తూ ఉంది. ఆమె ఎట్లయినా సరే వీళ్ళతో ఫైటే చేద్దామని చూస్తుంది. నేనే ప్రత్యామ్నాయం అని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రజలు విశ్వసించరు. పదవుల కోసం నువ్వు అక్కడ ఉండి పెదవులు మూసుకొని, ఇది కేసీఆర్ మాటగా చెప్తా ఉన్నా, పదవుల కోసం పెదవులు మూసుకున్న సన్నాసులు దునియా మంది ఉన్నారు. అందులో ఇగో ఇక్కడ ఈమె కూడా బయలుదేరింది. మరి ఆ 10 ఏళ్ళు ఎందుకో మాట్లాడకపోతే? 10 ఏళ్ళు బీసీలు యాదికి రారు, మనకి 10 ఏళ్ళు మహిళలు యాదికి రారు, మహిళా రిజర్వేషన్ బిల్లు యాదికి రాదు. ఏదో ఒక్కనాడు చేయాలి, బంద్ చేయాలి. బీసీ బిల్లు గురించి కూడా మాట్లాడేది లేదు. 10 ఏళ్ళు మరి సామాజిక తెలంగాణ రాలేదు, ఇంకా అందరూ బాగుపడలేదని చెప్పి 10 ఏళ్ళు మాట్లాడవు. అప్పుడే అని ఉంటివి. అంత సోయి ఉంటే తెలంగాణ సమాజం మీద ఆనాడే మాట్లాడాలి. లేదా కాళేశ్వరం ద్వారా హరీష్ రావు సంతోష్ రావు అట్లే మా నాయన కోట్లాది రూపాయలు మలుపుకుంటున్నారు, దాచుకుంటారు అని చెప్పుంటే క్రెడిబిలిటీ ఉండేది. ఇలా బయటకు వచ్చి 100 మంది 100 చెప్తారు. ఏమున్నది? పోయినోడల్లో ఏం చెప్తారు? గదే చెప్తారు. ఉన్నప్పుడు మాట్లాడితే విలువ వస్తుంది. పోయినప్పుడు మాట్లాడంటే పోయినాక ఏమన్నా బట్టగాలు చేయొచ్చు, ఎంత అన్నా బురద చల్లచ్చు. ఏముంది? ఇంకా ఇంట్లో మనిషి నీకు ఎరుకున్నంత వాళ్ళకి ఎరకలేదు. నేనేమంటారు, ఇయ్యాలడు కూడా కవితకి నిజంగా నాలాంటి జర్నలిస్టు ఛాలెంజ్ చేయాలి. ఏమనంటే ఉన్నాయి మొత్తం బయట పెట్టు, బొంద పెడదాం బీఆర్ఎస్ను కూడా. నో డౌట్ లోపల ఏమేమి ఉన్నాయో మొత్తం బయట పెట్టు. కేసీఆర్ ఎంత దుర్మార్గుడో కూడా బయట పెట్టు. నీ తండ్రి అయినప్పటికీ నీకు రాజకీయమే కావాలి కాబట్టి హరీష్ రావు అయినా కేటీఆర్ అయినా ఎవరెంత దుర్మార్గులో ఎవరెంత తప్పిదాలు చేసిరో ఎక్కడెక్కడ ఎంత దోచుకున్నారో బయట పెట్టు. ఆ పార్టీని బొంద పెడదాం ఈ సమాజంతోని. డెఫినెట్గా తెలంగాణలో ఆనాడు కాళోజీ నారాయణరావు చెప్పినట్టు ప్రాంతేతరుడు మోసం చేస్తే పొలిమేర దాకా తరిమి కొడదాం, ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే బొంద పెడదాం అన్నట్టు మనోడు మోసం చేస్తే ఎందుకు భరించాలి? ఈయనే బొంద పెడదాం, బీఆర్ఎస్ పార్టీ నేనే బొంద పెడదాం. అది ఏదంటే బయట పెట్టు కదా, చెప్పాలి కదా. ఇది ప్రజల మాట. ఇగో ఇది చాలా ముఖ్యమైన వార్త. ఇగో నిలిచిన పత్తి కొనుగోలు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బంద్, ఇబ్బందులు పడుతున్న రైతులు విజ్ఞప్తులకు స్పందించిన సీసీఐ, నేడు జిన్నింగ్ మిల్లర్లతో కాంగ్రెస్ సర్కార్ చర్చలంటూ ఏదో ఉంటుంది. ఎప్పుడు ఈ రైతులను అయితే ఈ మామూలు గోసపుచ్చుకుంటలేరు.
అయితే పత్తి ఉంటుంది, లేకపోతే వరి ఉంటుంది, లేకపోతే సోయాబీన్ ఉంటుంది, లేకపోతే మొక్కజొన్న ఉంటుంది. మొన్న అయితే కామారెడ్డి మెదక్ జిల్లాలో కురిసిన వర్షాలకి ఆ వరదలకి పంటలన్నీ కొట్టుకపోతే పంట సాయం ఇస్తామని చెప్పారు. ఎక్కడ పోయినాయి ఆ పైసలు? వాళ్ళు తీసుకున్నారు. బ్యాంక్ పాస్బుక్లన్నీ కూడా జిరాక్స్లు తీసుకున్నారు, పట్టా బుక్లు తీసుకున్నారు. ఎక్కడ పోయినాయి పైసలు? ఎందుకు వస్తలేరు? ఎకరానికి 10,000 రూపాయలు ప్రకటించారు కదా, ఎందుకు రాలేవు? ఇంకా అడిగేటోళ్ళు లేకనా? తుమ్మల నాగేశ్వరరావు అసలు ఏం చేస్తున్నాడు? అసలు సన్నవడ్ల బోనస్ మొన్న పంట, ఇప్పుడు ఈ పంట కాదు, ఇంకా పోయిన పంట యాసంగి ముచ్చట చెప్తున్నాను నేను. యాసంగి సన్నవడ్ల బోనస్ ఇప్పటిదాకా వేయలేదు ఈ దుర్మార్గులు, ఈ సన్నాసులు. సివిల్ సప్లై అధికారులు ఏం చేస్తారు అసలు? ఇగో చేనేతలకు రుణమాఫీ చేయాలి, సర్కారు నిబంధనలు ఎత్తివేయాలి, కార్మికులకు ఇబ్బందులు పడుతున్నారు, వెంటనే సమస్యలు పరిష్కరించాలి, సీఎం రేవంత్కు సిపిఎం లేక అంటూ ఇక్కడ వీళ్ళేం రుణమాఫీ చేస్తారు? రైతులకే చేయడం చేతకాలే వీళ్ళకి. చెప్పిండ్రు చేనేత కార్మికులకు కూడా చేస్తామని, రైతులకే చేయలేరు. ఇంకా 70 లక్షల మంది రైతులు ఉన్నటువంటి ఈ తెలంగాణలో 25 లక్షల మంది మాత్రమే రైతులు అన్నట్టుగా, మిగిలిన 50 లక్షల మంది రైతులతో వీళ్ళకి సంబంధం లేనట్టుగా చేశారు రుణమాఫీ. అదేలా మాఫీ, ఇంకా గీ మాఫీ చేస్తారు, ఇంకా అసలు మాఫీ చేయలేదు, ఇంకా గీ మాఫీ ఏం చేస్తారు? పైసలు లేవని చెప్తారు కదా, 1-2 లక్షలకు ఏడుస్తారు ఎమ్మెల్యేలు. వీళ్ళు ఇంకా కోట్ల రూపాయలు పెట్టి మాఫీ చేస్తారా? మొదలు సోయి ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే సన్నవాట్ల బోనస్ వేయరు. మీరే చెప్పారు పెద్ద పెద్ద ఫేకుడు ముచ్చట్లు, మేమేం దివానాగాలమా, మేము అవలగాలమా, మేము ఎందుకు ఆపుతామన్నారు. మరి ఎందుకు ఆపుతురు? ఇలా సన్నవాట్ల బోనస్ ఏడికి చేతనైతే లేదా? మిగిలిన రుణమాఫీ కంప్లీట్ చేయడం అయితే లేదా మీతోని? పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా, మొన్న మంత్రి కూడా చెప్పిండు కదా, అడ్డూరు లక్ష్మణ్ కూడా చెప్పిండు కదా, నేను ఖచ్చితంగా పెట్టుకుంటాను, సమీక్ష పెట్టుకొని ఖచ్చితంగా రుణమాఫీ చేపిస్తా. అయిందా? మాట్లాడదాం, మళ్ళీ మా మంత్రిని కూడా లైన్లో తీసుకొని అడుగుదాం ఏమైందో, మరి ఏడదాకా వచ్చిందో. డెఫినెట్గా ఇగో ఇది చాలా ముఖ్యమైన వార్త. ఎట్లా ముఖ్యమో చెప్తాను నేను. ఐ బొమ్మ చూపించామంటూ, ఐ బొమ్మ అనేది మనందరికీ ఎరక. సినిమాలు ఇట్లా ఓటీటీ ప్లాట్ఫామ్లకు రాగానే లటక్కని లాగేస్తాడు వాడు. ఎక్కడ ఉన్నాడు తెలుసా? కరేబియన్ దీవులలో పెట్టిన వాని సర్వర్లు పెట్టి వానికంటే షోకట, అందరికంటే ముందు చూడాలని షోకు సినిమా. కాకపోతే ఏమైంది? 3 కోట్లు సీజ్ చేసిరు అని అకౌంట్లు ఉన్నాయి. కానీ 20 కోట్ల కోసం ఇదంతా దంద నడిచిందని చెప్తారు. కానీ నాగార్జున ఏమన్నా తెలుసా? హీరో నాగార్జున వేలాది కోట్ల రూపాయలు పైగా దీనిపైన ఇంటర్నేషనల్ రాకెట్, ఇది పెద్ద స్కామ్ ఇదని చెప్తా ఉన్నాడు. ఇది నార్మల్ స్కామ్ కాదు, దీని వెనుక వేలాది కోట్ల రూపాయల స్కామ్ ఉందని చెప్తున్నారు. వాడేం చెప్తున్నాడు? కానీ నేను సినిమాలు చూడడం షోకు, నాకు ఫస్ట్ రాగానే చూసిన, తర్వాత టెలిగ్రామ్లో అమ్ముకున్నా, టెలిగ్రామ్లో కొంతమందికి ఇస్తే వాళ్ళ ప్లాట్ఫామ్స్లో పెట్టుకున్నారు. సో బెట్టింగ్ యాప్స్ వాళ్ళకి కొంత సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేసినాను వాడు చెప్పాడు. కానీ ఇక్కడ ఏంది పట్టించింది వాళ్ళు? మళ్ళా ఇందాక సేమ్ కల్వకుంట్ల కవిత స్టోరీ చెప్పినట్టే, ఇంటోడు దొంగ అయితే ఎవడేం చేస్తాడు అన్నట్టు, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడంటే, ఇంటోడే భార్యనే దొరకబట్టించింది ఇడికి వచ్చిండని చెప్పి కుక్కడపల్లికి, ఇమ్మడి రవి అనేటువంటి. సో ఈ ఐబొమ్మకు సంబంధించి ముచ్చటైందంటే ఇగో అందుకే సినిమాలు ఎట్లున్నాయి తెలుసా? ఇప్పటి కాదు, 1972లోనో 78లోనో, సబ్జెక్టు కరెక్షన్, గాడ్ ఫాదర్ అని సినిమా వచ్చింది. అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా 31,000 సినిమాలు ఉన్నాయి మన దగ్గర. వాని ఆ 21,000 సినిమాలు, 21,000 ఒక్కటి కాదు, 2 కాదు, 21,000 మూవీస్ వన్ హార్డ్ డ్రైవ్స్లు ఉన్నాయి. 110 డొమైన్లు కొని పైరసీ దందా, సీజ్ చేసిన హార్డ్ డిస్క్లో 21,000 సినిమాలు, 50 లక్షల మంది డేటా సైబర్ క్రిమినల్స్కు సేల్. ఇవన్నిటికంటే ఎక్కువ డేంజర్ ఇది.